ముందుగా ధనవంతులు కావాలనే సంకల్పాన్ని గట్టిగా పెట్టుకోండి. ఆ తరువాత మీ అప్పుల గురించి భయపడకండి. ఎందుకంటే అప్పుల గురించి భయపడ్డ రోజులన్నీ మిమ్మల్ని ధనవంతులుగా మార్చలేవు. మీ గుండె మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా ప్రతిరోజు 11 సార్లు చెప్పుకోండి, నేను మంచిగా ఉన్నాను, నేను ఏదైనా సరే ఎదుర్కోగలను అని. ఇలాంటి వాక్యాలు చెప్పడం వల్ల మీ మనోధైర్యం పెరిగి మీ ఇన్నర్ మైండ్ దానిని అంగీకరించి మీకు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇలా చెప్పేంత వరకు మీ జీవితంలో మార్పు కనిపించదు. మీ అప్పుల వాళ్ళ పేర్లు వరుసగా రాసి బ్లాక్ పెన్తో రోజువారీ డబ్బులు సమయానికి చెల్లించినందుకు కృతజ్ఞతలు అని కొట్టివేయండి. నిజంగా అప్పు తిరిగి ఇచ్చినప్పుడు కలిగే ఆనందాన్ని అనుభవించండి. మీరు చేసే ప్రతి చేష్ట ఇలా మీ ఇన్నర్ మైండ్ని ఒప్పించినట్లుగా చేసినప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. ఎల్లో పేపర్ పైన రెడ్ పెన్ ద్వారా మీ కోరికలు రాయండి. అవన్నీ అనుభూతి చెందండి. ఇలా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మీకు కావలసినవి పొందండి. ముఖ్యంగా మీరు ఎప్పుడూ ఎక్కడ ఏ కారణం చేత భయపడకండి. భయంతో కూడిన మనసు ఏమీ సాధించలేదు. మిమ్మల్ని మించిన వారు ఈ ప్రపంచంలో లేరు. ఇది నమ్మండి. కొద్ది రోజుల్లో మంచి భవిష్యత్తు మీ ముందు ఉంటుంది. కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే ఎంత బాగా రాశాడో రచయిత. ఈ కోరికలు గుర్రాలైతే నాకు తెలిసిన ఒక ఆమె అనేది, గుర్రం ఎప్పుడైనా ఎగరవచ్చు. నాకు అప్పుడు అర్థం కాలేదు ఆ మాటకి. ఇప్పుడు అది సత్యమైంది. యూనివర్స్లో మీరు ఏది మాట్లాడినా అది రికార్డ్ అయ్యి తన పని తాను చేసుకుపోతుంది. సమయం వచ్చినప్పుడు అది మీ ముందు ఉంటుంది. అందుకే కోరికలను గుర్రాలలాగా మార్చుకోండి. మీ ఊహలకు రెక్కలను జోడించండి. మీకు ఏం కావాలో గట్టిగా అరిచి చెప్పండి. ది యూనివర్స్ ఆస్కింగ్ షో మీ యువర్ న్యూ వైబ్రేషన్ విల్ షో యువర్ మిరాకిల్స్. అవును, ఇది ఖచ్చితంగా నిజమని నమ్మండి. మీరు కోరుకున్నప్పుడు అక్కడ భద్రంగా దాచిపెట్టబడతాయి. కానీ అవి మీకు ఎందుకు అందవు? ఎందుకంటే మీరు కోరుకున్నారే తప్ప ఎప్పటి వరకు అనేది సమయాన్ని సూచించలేదు. అందుకే అది ఆలస్యం అవుతుంది. మీరు కోరుకునేది ఏదైనా సరే దానికి నిర్దిష్ట సమయాన్ని సూచించండి. అప్పుడు అది సాధ్యమవుతుంది. కొందరు చెప్తారు జీవితాంతం డబ్బులు కావాలి అని. నిజమే. ఒక పదం చెప్పే ముందు స్పష్టత ఉండాలి. 10 సార్లు ఆలోచించి చెప్పండి. ఉదాహరణకు జీవితాంతం. దీన్ని విడదీద్దాం. జీవితం ప్లస్ అంతం. జీవితాంతం అంటే జీవితం యొక్క అంతం. మీరు డబ్బులు కావాలని కోరుకుంటున్నారు. అంతంలో డబ్బు వస్తే ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. కాబట్టి కోరిక అనేది స్పష్టంగా ఉండాలి. సంపద కోసం మీ ఆలోచనలు కోరికల కంటే ఎక్కువగా వాటిపై నమ్మకం ఉంచినప్పుడే అవి జరుగుతాయి. అది ఎలా ఉండాలంటే ఖచ్చితంగా అనుకున్నప్పుడు అయిపోతుంది. అక్కడ సమయం లేని స్థితికి మీ మనసు చేరుకోవాలి. అది ఎలా అనేది ఉదాహరణలు చూద్దాం. వర్షాలు పడడం లేదని ఊరి శివాలయంలో అందరూ అభిషేకం చేద్దామని వెళ్ళారు. ఒకరు మాత్రమే గొడుగు పట్టుకెళ్లారు. అర్థమైంది కదా. మీరు డబ్బు కోసం ఎక్కడికి పరిగెత్తనక్కర్లేదు. మీ దగ్గరికే డబ్బు వస్తుంది. ఆ నమ్మకాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్కి అప్పగించండి. ఉదాహరణకి సాలిపురుగు తన ఆహారం కోసం గూడు కట్టి గంటల తరబడి ఎదురు చూస్తుంది. ఏదో ఒక సమయంలో ఏదో ఒక కీటకం తన అల్లిన గూడిలో చిక్కుకుని తనకు ఆహారం అవుతుందని. అలాగే సింహం ఎప్పుడూ ఆహారం కోసం అన్వేషించదు. తన పరిసర ప్రాంతాలలోకి వచ్చిన జంతువులనే వేటాడుతుంది. అంటే దాని నమ్మకం అంత గొప్పది. మీరు కోరుకున్నది మీకు దక్కనంత మాత్రాన మీరు నిరాశపడనక్కర్లేదు. అంతకన్నా గొప్పదే మీరు పొందడానికి మీరు అర్హులు అనే విషయాన్ని మర్చిపోకండి. ఒక మట్టి పురుగు మట్టిని గుంతలా చేసి మట్టి లోపల దాక్కుంటుంది. ఏదో ఒక కీటకం లేదా పురుగు ఆ దారిలో రాకపోతుందా అని. చిన్న కీటకం పడ్డా అది బయటకు వచ్చి తినేస్తుంది. ప్రకృతిలో ప్రతిదానికి వాటిపై నమ్మకం గట్టిగా ఉంది. మీరు కూడా గట్టిగా నమ్మండి. మీకు కావలసింది పొందండి. ఆహా, ఎంత బాగా పాడుతున్నాడో అనుకుంటాం. అలాగే ఆహా, ఎంత గొప్ప శిల్పో, ఎంత బాగా వేశాడో ఈ బొమ్మని అనుకుంటాం. ఇలా మనం ఎన్నో సందర్భాలలో అనుకుంటూ ఉంటాం లేదా వింటూ ఉంటాం. నిజంగా వారు వారి కళలో నిష్ణాతులుగా ఎదిగారు. ఎందుకంటే వారి కళే వారి ప్రపంచం. ఒక గాయకుడిని తీసుకున్నప్పుడు ఊరికే కూర్చుంటాడా? ఏదో ఒక రాగం చేస్తూనే ఉంటాడు. ఒక డాన్సర్ని తీసుకుంటే
కూర్చుని ఉంటుందా, కాళ్ళు ఆడిస్తూనే ఉంటుంది. 24 గంటలు అదే ధ్యాసతో. వడ్డాది పాపయ్య గారి చేతికి బొగ్గు దొరికినా, శుద్ధబొక్క దొరికినా అద్భుతమైన నాయకులను గీస్తూ ఉండేవారు. వారు అంత గొప్పవారు ఎందుకయ్యారో ఎప్పుడైనా ఆలోచించారా? సింపుల్. వారు వారి కలల్ని సబ్ కాన్షియస్ మైండ్తో ఏకం చేశారు. అందుకే వారు నిరంతరం ఈ సమాజానికి దూరంగా, ఒంటరిగా తమలో ఏకమై వారి కళ అనే ధ్యాసలో మునిగిపోతారు. వారికి సమాజంలో జరిగే వేటితోని సంబంధం లేదు. ఏఆర్ రెహమాన్ తీసుకుంటే తన పాటలే తప్ప ఎలాంటి వాటిలోనూ తలదూర్చడు. ఇలాంటి వారిని మనం గమనించినప్పుడు వాళ్ళు మనకు ఋషిలా కనిపిస్తారు. అందుకే వారు అంత గొప్పవారయ్యారు. వారంతా వారి కోసం మట్టుకే జీవిస్తున్నారు. అలా మీరు చేసి డబ్బు, సంపద అనే వైబ్రేషన్స్ను నిరంతరం మీకు తెలియకుండా ఒక తపస్సులా మారినప్పుడే నిజంగా మీరు అలాంటి స్థాయికి చేరతారు. యు ఆర్ ద బిలీనియర్. ఆ వైబ్రేషన్ ఎలా ఉంది ఆలోచించండి. మీ సబ్ కాన్షియస్ మైండ్కి అనుసంధానం చేయండి. చాలు, ఇక మీరు ఏమీ చేసే పని లేదు. ఆ గమ్మత్తు తెలిసిపోవలసిందే. మీ ప్రపంచం మీద ఇతరేతర వాటితో ఇక మీకు పనే లేదు. ఆ ఏకాగ్రత చాలు మీరు ధనవంతులుగా మారడానికి. ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడ మా తలరాతలు రాస్తున్నావు అనే పాటను మీరు నమ్ముతున్నారా? ఇలాంటివి ఏమీ నమ్మకండి. అహం బ్రహ్మాస్మి, నీవే బ్రహ్మవు. అవును, నీ తలరాతని నీవే రాసుకుంటున్నావు. నీ ప్రవర్తన తీరు, మీ యొక్క జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఇది గుర్తించక ఎక్కడో ఎవరో రాస్తారని చూస్తూ ఉంటే జీవితం అయిపోతుంది. ఎప్పుడైనా సరే మీరు ఏదైతే కోరుకుంటారో అదే మీకు విశ్వం నుండి లభిస్తుంది. ఎంత నిజం! నిజంగా ఎంత అద్భుతం! విశ్వం అంటుంది, మీకు ఏం కావాలో అడగండి చాలు, తర్వాత దానిని విశ్వానికి వదిలిపెట్టండి. ఒక్కసారి ప్రయత్నించరాదు? తర్వాత మీరే ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. లేవండి, ఎందుకు ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నారు? మేల్కోండి. మీకు కావలసిన లిస్టును తయారు చేసుకోండి. ప్రయత్నించండి. మీ జీవితపు అనంతత్వంలో అంత సవ్యంగా ఒక్కొక్కటిగా సంపూర్ణంగా ఉంది. ఈ వాక్యాన్ని గట్టిగా నమ్మండి చాలు. అరువు తెచ్చిన జ్ఞానంతో మీ ఆలోచనలు నిండిపోయి ఉన్నాయి. ఎమోషన్స్ అనేవి మీ భోగభాగ్యాలను, ఆనందాన్ని మరుగున పరుస్తున్నాయి. స్వేచ్ఛానందంతో, పరిశుద్ధమైన ఎమోషన్స్తో శక్తివంతులుగా జీవించవలసింది, కానీ అది జరగడం లేదు. మీ జ్ఞానతృష్ణను, జిజ్ఞాసను అభినందిస్తున్నాను. ఈ జిజ్ఞాస మరియు సాధనను అలుపెరిగిన పోరాట పటిమతో యోగయోధుడిగా కొనసాగించండి. అంతిమంగా మీ చంచలత్వం నుండి బయటపడి దారిద్ర్యం మరియు అస్పష్టత నుండి విముక్తులై ఆనందాన్ని పొందగలుగుతున్నారు. అలసట మరియు పరిమిత జ్ఞానం అనే వాటి నుండి బయటపడి నిరంతరం నేర్చుకుంటూ సాధన చేయండి. దుర్భర పరిస్థితుల నుండి బయటపడడానికి తీవ్రమైన కృషి చేయండి మరియు మీ అంతరంగంలో నివసిస్తున్న ఆత్మస్వరూపాన్ని విస్మరించకండి. మీ అంతరంగంలోని తండ్రిని దర్శించి అక్కడి నుండి సందేశం వినడానికి ఒక్క క్షణం చాలు. అనంతకాలం వేచి ఉండవలసిన అవసరం లేదు. అంతరంగంలోని దైవశక్తి నుండి మాత్రమే సంప్రాజ్ఞత సంప్రాప్తిస్తుంది. మీరు అవిశ్రాంత యోధునిగా మీ అంతరంగంలోని దైవాన్ని దర్శించడం కోసమే నా ఈ బోధనలంతా. మన ఇంట్లో ఒక చిన్న పాపను ఎలాగైతే మనం ప్రేమిస్తూ ఆప్యాయంగా చూసుకుంటామో, మనం ఏ పని చేస్తున్నా మన సబ్కాన్షియస్ మైండ్ ఆ పనిపై లగ్నం అవుతుంది. మీరు నిద్రపోయినా సరే ఆ పాపకు మెలకువ రాగానే మీరు మేల్కొంటారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? దానికి ఎప్పుడు ఏమి కావాలో అన్నీ మీకు తెలుసు. బయట ఎన్నో రకాల పనులు ఉన్నా ఏదో ఒక లింక్ మాత్రం అక్కడ పనిచేస్తుంది. ఏమిటది? ఎప్పుడైనా గమనించారా? ఏదో తెలియని మనం పెట్టిన పేరు అనుబంధం. అలా మనం ఏర్పరచుకున్న బంధం ఒక సన్నని, కంటికి కనిపించని వెండి తీగ నిరంతరం మీ వైపుకు పయనించేలా ఆ విశ్వంతో కలిసి సిద్ధం చేసుకోండి. అది నిరంతరం ప్రసరిస్తూ మీకు సంబంధించిన కోరికలన్నీ నెరవేరుస్తుంది. అది డబ్బా లేక సంబంధమా లేక ఇంకేదైనా మీకు తీరని కోరికల ఏదైనా కావచ్చు. ఒక్కసారి విశ్వంతో సంబంధం ఏర్పరచుకుంటే ఇక మీరు
పదే పదే అడిగే అవసరం లేదు. ఒక తల్లిలాగా మీ అవసరాలన్నీ తీరుస్తుంది. ఇది నిజం. ఎప్పటి వరకు మన పూర్వీకులు చేసింది అదే. దానికి దేవుడు, మాయ లాంటి పేర్లు ఆపాదించడం జరిగింది. దీనికై మీరు చెయ్యవలసిందల్లా కేవలం నిరంతరం ధ్యానం మాత్రమే. ధ్యానం అంటే ఏదైనా కావలసిన దానికోసం పదే పదే ఆలోచించడం, దానిపైన మనసు లగ్నం చేయడం. మీరు ఎన్ని పనులు చేస్తున్నా మీకు కావలసిన దానిపై మనసు కేంద్రీకృతం చేయడం మాత్రమే. మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ యూనివర్స్.